పోప్ అవ్వగానే వాళ్ళ డ్రెస్సెస్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా సార్. వాళ్ళ డ్రెస్ డిఫరెంట్ తర్వాత వాళ్ళు కొన్ని వస్తువులు ధరించడం జరుగుతుంది. అంటే వాటి దేనికి సూచన, ఎందుకు అలా? సాధారణంగా ఆయన పైనుంచి కింద వరకు ఆయన శరీరాన్ని గమనిస్తే ముఖ్యంగా 3 కనిపిస్తాయి. ఒకటోది, ఆయన పైనుంచి కింద వరకు ఒక తెల్ల వస్త్రాన్ని వేసుకుంటారు. తెల్లటి వస్త్రం ఏంటి అని అంటే పవిత్రతకు సూచన. ఈయన ఒక కొత్త వ్యక్తిగా ఇప్పుడు ప్రపంచం ముందుకు రాబోతున్నాడు. పేతురు గారి గురించి మనకు అందరికీ తెలిసిందే. పేతురు గారిని 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో కలిసి తిరిగాడు. ఎవరో ఒక చిన్న పని పిల్లలు వచ్చి నువ్వు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడివి కదా అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి మొదటి పోపు పేతురు గారు అన్నారు. అంటే మనుషులందరికీ అలాంటి సిచ్యువేషన్ అనేది ఒకటి వస్తుంది కొన్నిసార్లు. సో కానీ యేసుక్రీస్తు తదనంతరం పోపు పేతురుకి కనిపించడం, అపోస్తలులకు కనిపించడం, ఆ తర్వాత వాళ్ళు ప్రాణాలు పెట్టేంతగా సిద్ధమయ్యారు. కనుక ఆ రీతిలో ఆలోచించినప్పుడు వాళ్ళు ఒక నూతన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికి సూచనగా ఒక తెల్లటి వస్త్రాన్ని ధరిస్తారు. రెండవది, వాళ్ళు వేసుకునేటువంటి షూ సాధారణంగా ఇంతకుముందు గమనించినట్లయితే పోప్ ఫ్రాన్సిస్ గారికి ముందు వాళ్ళు ఎర్రటి షూ వేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అది పెద్దగా వేసుకోవడం లేదు, కానీ గతంలో ఉండేది. అది ఒక 100 ఏళ్ల క్రితం వరకు ఎర్రటి షూ వేసుకునేవారు. ఎర్రటి షూకి గుర్తు ఏమిటి అని అంటే ఇది రక్తానికి సూచన. మా ప్రాణాలను పెట్టైనా సరే మేము క్రీస్తును ప్రకటిస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎర్రటి షూ వేసుకుంటారు. ఆ తదనంతరం వాళ్ళు ఒక కొత్త ఉంగరాన్ని కూడా ధరిస్తారు. మనం ముందే చెప్పుకున్నాము, ప్రతి పోపు గారికి కూడా ఒక ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం మీద వాళ్ళ యొక్క పేరు ప్లస్ పేతురు గారి యొక్క బొమ్మ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఒక ఉంగరము, ఒక వస్త్రము, షూ, దానికి తోడుగా వాళ్ళు పట్టుకునేటువంటి యాజక దండం ఏదైతే ఉంటుందో దానికి పైన మన బిషప్లందరికీ దండం ఇలా ఉండి పైన కొంచెం ఇలా వంపు తిరిగి ఉంటుంది. కానీ పోపు గారు పట్టుకునేటువంటి ఆ దండానికి మాత్రం పైన ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా పైన శిలువ మాత్రమే ఉంటుంది. దాని యొక్క గుర్తు ఏమిటి అని అంటే ఈయన యేసుక్రీస్తుకు మాత్రమే తల ఉంచుతాడు, అంటే ఈయనకు పైన ఉన్నది ఇంకా యేసుక్రీస్తే అనేటువంటి ఉద్దేశంతో దాన్ని పట్టుకుంటాడు. సో అవి సాధారణంగా మారేటువంటి అంశాలు.